హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఇది పలయూరు చర్చ్ అంటారు. ఇండియాలో మనకు తోమా గారు వచ్చి మొట్టమొదటిసారి కట్టినటువంటి చర్చ్ ఇది పలయూరు సెయింట్ తోమా గారు. అంటే యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారు మన భారతదేశంలో రావడం జరిగింది. ఎక్కడైతే ఇది పలయూరు ఉందో ఇక్కడ కట్టంగూరు అంటారు దీని ఏరియాని. సో అక్కడ బ్యాక్ వాటర్స్ ద్వారా అక్కడ వరకు అయితే రావడం జరిగింది. సో ఈ పలయూరులోనే మొట్టమొదటి చర్చ్ అయితే నిర్మించడం జరిగింది సెయింట్ తోమా గారు. సో క్రీస్తు శకం 52వ సంవత్సరంలో, అంటే సుమారుగా దగ్గర మనకు 2000 సంవత్సరం క్రితం. ఓకేనా, ఇది సో ఇప్పటికి కూడా అలాగే ఉంది ఈ చర్చ్ అయితే. సో అసలు నిజంగా నమ్మలేకుండా ఉండడం జరిగింది. ఓకేనా అండి, ఇది మీరు చూసినట్టయితే ఇది మనకు అక్కడ చర్చ్ పైన గోపురం పైన సెయింట్ తోమా గారి ఫోటో అయితే ఉంటుంది. మేము కేరళ టూర్లో భాగంగా ఇక్కడ పలయూరు చర్చ్ సెయింట్ తోమా గారు మొట్టమొదటిసారి నిర్మించిన చర్చ్ క్రీస్తు శకం 52 నాటిది. దాన్ని మేము కూడా చూద్దామని వెళ్ళడం జరిగింది. సో డిసెంబర్ 24 సాయంత్రం చేరుకున్నాం అక్కడికి. అంటే 12 గంటలు దాటితే క్రిస్టమస్. సో ఆ రోజు మొత్తం కూడా అక్కడ మనకి క్రిస్టమస్ సంబంధించిన కార్యక్రమాలకైతే సిద్ధపరుస్తున్నారు చర్చిని. ఓకేనా, ఇక్కడికి మనం వెళ్ళాలి అంటే త్రిశూర్లో దిగి బస్సు ద్వారా వెళ్ళొచ్చు. లేదంటే మనకి ఇక్కడ మరొకటి మనకైతే ఉంది, రైల్ స్టేషన్ కూడా దగ్గరలో ఉందండి. సో పలయూరు చర్చికి వెళ్ళాలి అంటే మనం బై ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, బస్ ద్వారా వెళ్ళొచ్చు. ట్రైన్ ద్వారా వెళ్ళాలి అంటే గురువాయూర్ స్టేషన్లో మనకు ట్రైన్స్ తక్కువగా ఉంటాయి. సో ఇవి చూడండి ఒకసారి, క్రిస్టమస్ ఎలా క్రిస్మస్ సిద్ధపరుస్తున్నారు. ఇవంతా కూడా కప్స్ ద్వారా మనకి ఒక స్టార్ డిఫరెంట్గా. ఇది అక్కడ ఉన్నటువంటి అతి పెద్ద గోపురం, దానిపైన మనకి సెయింట్ తోమా గారి మనకు విగ్రహం అయితే కనిపిస్తుందండి. ఇది మొత్తం కూడా ఆ సరౌండింగ్ ఏరియాస్. సో చర్చికి ముందు భాగం ఇదంతా కూడా. ఇది చర్చ్ లోపలి భాగం, అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు. ఏదైనప్పటికీ మనకి ఇది ఇప్పటికీ ఒక పాతకాలం నాటి ముఖ్యంగా చూడదగినటువంటి పర్యాటక ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రీస్తు శకం 52లో సెయింట్ తోమా గారు వచ్చినప్పుడు కట్టినటువంటి చర్చ్ అయితే దీన్ని చెప్పుకుంటూ ఉంటారు మనకి. ఇక త్రిశూర్ నుంచి అయితే మనకు ప్రతి 5 నిమిషాలకు బస్సు అయితే ఉంటుంది. ఇది లోపలి భాగం చర్చిలో. చూడండి, ఇది మొత్తం కూడా తోమా గారికి సంబంధించి చర్చ్ అయితే పర్లేదండి, చాలా ఓల్డెస్ట్ చర్చ్ అండి, బాగుంది. సో ఇది కూడా ఒక చూడదగ్గ కూడా డిఫరెంట్గా చూడడం జరిగింది. దీనికి ఒకవైపున ఇక్కడ మనకి ఇది ఎంట్రన్స్ అండి, అంటే స్ట్రేట్ ఎంట్రన్స్. ఓకేనా, ఇదంతా కూడా చర్చ్ అండి. స్ట్రేట్ ఎంట్రన్స్, సైడ్ ఎంట్రన్స్ చాలా ఉన్నాయి. చుట్టుపక్కల అయితే మొత్తం కూడా బోటు కులం అంటే ఏం లేదండి. సో తోమా గారు మరి యేసుక్రీస్తు శిష్యులు కూడా తోమా గారు అక్కడ నుంచి ప్రయాణం చేసి యెరూషలేము నుండి రావడం జరిగింది బోట్లో. మరి అతను వచ్చిన బోటు కూడా రాయితో చేసినటువంటి బోటు అని చెప్తారు. సో అదొక హెరిటేజ్ స్థలంగా కూడా గుర్తించబడింది. ఇది దానికి సంబంధించినటువంటి మ్యూజియం అండి. సో మ్యూజియం వచ్చేసి మనకు 5 o'clock వరకే ఉంటుంది. ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేస్తారు. మార్నింగ్ చూసినట్లయితే 9 గంటల ఓపెన్ చేస్తారు. మేమైతే చూడలేకపోయాము, క్లోజింగ్ అయిపోయింది. ఇది తోమా గారి ఒక విగ్రహము. అతను వచ్చినటువంటి బోట్ అని చెప్పేసి అక్కడైతే ఒక బోట్ అయితే ఉంటుంది, అది కూడా చూద్దాం ఒకసారి మనం. ఇదే అండి తోమా గారు ఒంటరిగా ఈ బోట్లో ఈ పాలయూరు అనే ప్రాంతానికి రావడం జరిగింది అని ఇక్కడ చరిత్ర చెప్తుంది. సో ఇక్కడికి రావడం, ఈ నదిలో ఒంటరిగా ఎలా వచ్చారనేది అది దేవుని మహాకృపను బట్టి మన ఇండియాకి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్స్ అక్కడ దాకా వచ్చేవని చెప్తారు.
సో ఆ తర్వాత బ్యాక్ ఆధారంగా వాటర్స్ ఆయన అక్కడితో స్టాచ్యూ ఆగిపోవడంతో మొత్తం కూడా అండ్ నీళ్ళ ఈ బయటకు వాటర్లో ఈ వచ్చేసి బోట్ని ఏర్పడింది. నిర్మించారు. అక్కడే ఉండిపోయాడు. బట్ సో చిత్రం అక్కడి నుంచి ఏంటంటే తన సువార్త ప్రకటించడం దీనికి మొదలు అసలు పెట్టాడని మెయింటెనెన్స్ చెప్పేసి ఏం అంటూ లేదు ఉంటారండి. అండ్ సందర్శకులు కూడా ఎవరు ఓకేనా? లేరు. అసలు దీని దీనికంటే గురించి ముందుగా ఎవరిని అడిగినా కోజికోడ్ ఎవరికి నుంచి ఇక్కడ కూడా రావడం తెలియట్లేదు. జరిగిందండి. అది చాలా కాలికట్ బాధాకరం, నుంచి. విచారకరం కూడా. సో ఇది బోట్ కులం. సో ఎంతసేపు కులంలో ఇది ఒక డెకరేషన్స్, తోమగారి బోటు, సెలబ్రేషన్స్ తోమగారి వీటిపైనే విగ్రహం. ఉంది కానీ ధ్యాస సువార్త పైన ఓకేనా? లేదబ్బా. మేము సాయంత్రం చేరుకునేసరికి సుమారుగా ఇది బోట్ జట్టి అండి పలయూరు వచ్చికడవు. అది సెయింట్ తోమగారు 52 ADలో వచ్చారని చెప్పేసి అది ఒక హెరిటేజ్ ప్లేస్గా కూడా మనకు చిన్న దాన్ని అయితే బోట్లోకి మనము గుర్తిస్తున్నారండి. పెడుతున్నాం. సో వీడియో లెంత్గా ఉంది అంటే నేను వేరువేరే కాకుండా ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఇది ఆ ఏరియా తోమగారు మొత్తాన్ని కూడా వచ్చిన కవర్ చేసి పెట్టడం జరిగింది. ఇది రాయితో చేసినటువంటి బోట్ అండి. పడవ అని చెప్తున్నారు. ఓకేనా? దీని ఇక్కడ లోపల అది వాటర్ ప్రేయర్ చేసుకోవడానికి ప్లేస్, దాంట్లో వాటర్ కూడా ఉన్నాయి. అంటే తోమగారు ప్రేయర్ చేసుకునే స్థలం, కూర్చునే స్థలం అని చెప్పేసి చెప్తారు ఇది. ఓకేనా? ఈ మామూలుగా బోట్స్ మనం చూసినట్టయితే కర్రతో చేయబడి ఉంటాయి. ఇది మాత్రం మనకి రాయితో చేసినటువంటి బోట్ అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. బ్యాక్ సైడ్ సో మరి అప్పుడు చేసింది అని చెప్పేసి అంటారు. ఇలా లైఫ్ జాకెట్ తలిగేశారు కానీ అది మనకి ఆయనకి కాదు. చాలా దేవుడే బాగుంది. ఆయనకు లైఫ్ జాకెట్ కదా, అందుకే ఇంత దూరం మొత్తానికి ఒంటరిగా వచ్చారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తోమగారు అడుగుపెట్టిన ప్రాంతంగా చెప్పొచ్చు. ప్రైజ్ గాడ్. దీన్ని మనం బోటు కులం అని ఎంత అంటారు. విచిత్రం అండి, డౌటింగ్ థోమస్ ఓకేనా? సో దీన్ని ఒక రౌండ్ రావడం జరిగింది. మన చుట్టుపక్కల భారతదేశానికి కొబ్బరి తోటలు. సువార్తను పంపించారు. సో తోమగారి విగ్రహం. మన సో అప్పుడున్న భారతదేశానికి మనుషులు చాలా పెద్ద అయిన వాళ్ళు, ఎత్తైన వాళ్ళు ఉండాలని చెప్పి అంటారు. సో తోమగారు కానీ మన కూడా భారతీయులు అలాగే ఏం ఉండాలని చేశారు? చెప్పేసి అక్కడ అతని యొక్క విగ్రహం అయితే అతన్ని పెట్టడం జరిగింది. వెళ్ళిపోతుకొచ్చారు. ఏది ఏమైనా సో ఇది ఫుల్ వీడియో అండి. దేవునికి మహిమ. సో పలయూరు చర్చికి సంబంధించి చర్చ్ కానీ బోట్ కులం కానీ దానికి సంబంధించి పూర్తి వీడియో ఇది. అందుకని చాలా లెంతీగా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడొచ్చు. మీరు పలయూరు వెళ్ళకుండానే ఇక్కడ నుంచి చూసి మనం వెళ్ళినప్పుడు దాన్ని మీరు కూడా మొత్తం కవర్ చేయవచ్చు ఏరియాని. అందుకనే లెంత్ని ఏది ఉన్న వీడియోని ఏది కూడా కట్ చేయకుండా డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా సో ఆయన ఆ పెట్టడం బోట్లో జరిగింది. ఎందుకంటే మనం ఎడిటింగ్ చేయవచ్చు అండి, కానీ ఎడిటింగ్ చేస్తే ఇక్కడికి రావడం జెన్యున్ తీసినటువంటి వీడియోకి వెళ్ళిపోవడం వల్ల ఆయన ఇక్కడ మరి స్టక్ అయ్యారంట. దాని జెన్యున్ సో అంటే అది మ్యాటర్. దాని యొక్క కూడా అదే నిజం అనేది మనకు ఉండదు. చేపలు ఓకేనా అండి? సో కాబట్టి నేను ఈ చేపలను దాంట్లో ఆ పొలంలో చేపలు కూడా ఉన్నాయి. ఓకేనా? చిన్న చిన్న చేపలు. రైట్. ఇది మరలా మేము చర్చ్ లోపలికి రావడం జరిగింది. ఇది చర్చికి సంబంధించిన వీడియో అండి. మొత్తం కూడా కర్రతో నిర్మించారు ఈ చర్చిని. ఇది పాస్టర్ గారు ఉండేది. ఓకేనా? చాలా విశాలమైన స్థలం అండి, చాలా బాగుంది. ఇటు సైడ్ నుంచి ఈ మూలకు ఉందన్నమాట. స్టే చేయాలనుకున్నాం కానీ ఫస్ట్ టైం కదండి, చేయలేకపోయాం. సో ఇటు వెళ్ళినట్లయితే మనకు ఇంకొక కులం ఉంటుంది. అంటే తోమగారు అక్కడ మనకి అంటే చాలామందికి బాప్తిసం ఇచ్చారని చెప్తారు. అదేవిధంగా నీటిని గాల్లో విసిరినప్పుడు అవి అలాగే గాల్లోనే ఆగాయని చెప్పేసి అంటారండి. ఈ రూట్ మనం అటు వెళ్ళేదే. పక్కన బావి, ఇది బాప్తిసం ఇచ్చే స్థలంలో మారు మనసు పొందిన వారి కోసం. మనకేం అర్థం కావట్లేదు. తలై కులం చూడండి, ఇది అదేమో బోటు కులం, ఇదేమో తలై కులం. సో ఇక్కడ కూడా చాలా పెద్ద కులం ఉంటుందండి. ఈ కులంలో మనకి తోమగారు ఎంతోమందికి బాప్తిసం ఇచ్చారని చెప్పుకుంటారు. చుట్టుపక్కల మొత్తం కూడా చూడండి వీడియోని. తలయ కులం ఇన్ ద ఫస్ట్ సెంచరీస్ అంటే 52 AD అండి. సెయింట్ తోమా గారు ఇక్కడ చూడండి మొత్తం ఇచ్చారు. ఇది క్రీస్తు శిలువ సంబంధించిన అంటే తీసుకెళ్తున్నప్పుడు తనని ఏ విధంగా తీసుకెళ్లారు,
ఏ విధంగా వాటికి సింబాలిక్గా అతని చేత చేయడం జరిగిందని పెట్టారు. పాత్రల ఆధారంగా ఇక్కడ కొన్ని మధ్యలో అందమైన పూలు మనకు విగ్రహాలు అయితే కనబడతాయండి. చాలా వెడల్పుగా ఉంటుంది. ఇలా కోనేరు చుట్టూ సో మార్నింగ్ టైంలోకి అయితే మనము మొత్తం కూడా ఆ రోజు అక్కడ స్టే చేయవచ్చు, మొత్తం కూడా క్లారిటీగా చూడవచ్చు. సో ఇక్కడే ఈ కొలను పక్కన మనకు చేతితో రాసినటువంటి బైబుల్ కూడా ఉంటుందండి. ఓకేనా సో అండి. దీంట్లోనే ఇదిగో ఇక్కడ ఉన్నది ఇందులో చూసారా, మనకు చేతితో రాసినటువంటి బైబుల్ కూడా చూడొచ్చు మనం. దీంట్లో తోమా గారు ప్రార్థించారు. ప్రేయర్లో ఉన్నప్పుడు వెనకాల నుంచి సో అక్కడ వెనకాల తనని వాళ్ళు బ్రాహ్మణులు వచ్చి ఎవరైతే అంటే ఇది మనకు ఎక్కడ జరిగింది అంటే ఎక్కువగా మహిమలు చేసి ప్రజలందరినీ మారుస్తున్నారు అని చెప్పేసి చెన్నైలో ఉంటుంది. ఇలా బల్లంతో పొడిచారనమాట. ఆల్రెడీ ఆ వీడియో పెట్టడం జరిగింది. సో దానికి సింబల్ గా తనపై హత్య దానికి సింబాలిక్ గా అక్కడ ఒక విగ్రహం చేశారు. తప్పించుకొని మైలపురంలో ఇలా చనిపోవడం తోమా జరిగింది. తాంబ్ చెన్నైలో ఉంటాయి. ఇక దాని వీడియో ఇక సపరేట్ గా ఆల్రెడీ చేసాము అంటారు. సో విగ్రహం లాగా ఉంది. ఇది చేతితో రాసినటువంటి బైబుల్ అంటే 2000 సంవత్సరాల క్రితం రాసినటువంటి బైబుల్ అండి. గ్రీకు లాంగ్వేజ్ అయి ఉంటుందా, ఏ అది లాంగ్వేజ్ మరి తమిళ భాషనా లేకపోతే మలయాళం, కానీ చాలా ఏ భాష పురాతనమైనది మాత్రం మరి అర్థమవుతుంది. తెలియదండి. సో ఇది చూస్తున్నట్లయితే ఇది ఇలా మనకు ఆయనకి పూర్తిగా సంబంధించిన విశేషాలు కొలను చెక్కి చుట్టుపక్కల చెదిరిపోకూడదని ప్రాంతం చెప్పేసి ఎంతో అద్భుతంగా బాప్తిసం ఎంతో ఇచ్చే కొలను అందంగా చుట్టూ ఉన్న చిత్రీకరించి పొందుపరిచారు. కంపల్సరీ ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిందని నేను చెప్తాను. ఇది కోనేరు అనమాట. సో ఆయన ఇక్కడే బాప్తీసాలు ఇచ్చేవారంట. మనం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. కొలను అండి. చక్కని పూల చెట్లు బాగున్నాయి, గ్రీనరీ కూడా బాగుందండి. ఒకవైపు గార్డెన్, ఇంకోవైపు ఇందులోనే దీనికి ఆనుకొని ఇల్లులు. ఇక చూస్తూ వెళ్తే ఇది మొత్తం కూడా క్రీస్తుకు సంబంధించిన మనకు విగ్రహాలు శిలువ మరణం పొందినప్పటి జ్ఞాపకాలు. సో మొత్తం కూడా వెళ్ళడం జరిగింది. సో మేము ఇదంతా తిరిగి చూసి మళ్ళీ చర్చ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, చీకటి పడిందండి. సో చివరికి వచ్చేసాము. ఇక్కడ తోమా గారు మనకు చూసినట్టయితే ఏదైతే బాప్తిసంలో ఇచ్చారో ఆ ప్రాంతం కూడా మనం చూడొచ్చు. దీని పక్కనే ఉంటుంది ఒక మండపం లాగా. వాళ్ళని మరి ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నాము, చేస్తున్నాం మ్యామ్ అని వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళకి ఫస్ట్ తోమ గారు ఇక్కడికి వచ్చి సువార్త చెప్పడం ఆరంభించినప్పుడు ఆయన మాటల్ని ఎవరు విశ్వసించలేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ పురోహితులు, బ్రాహ్మణులు వాళ్ళే చాలా ఎక్కువగా ఉండేవారు. కాబట్టి వారి మధ్యలో ఒక అద్భుతం చేస్తే వారు నమ్ముతారు అనుకున్నారో ఏమో తోమ గారు. సో ఇక్కడ ఇదే అండి అసలైన స్థలము, చూస్తున్నారు కదా ఇచ్చినటువంటి స్థలం. వాటర్ని తీసుకొని ఇలా పైకి ఎగిరేసినప్పుడు వాటర్ పైకి అలాగే ఆగి నక్షత్రంలాగా మెరిసాయంట. సో అద్భుతాన్ని చూసి చాలామంది అక్కడ ఉన్న పురోహితులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, సో వాళ్ళు దేవుడిని నమ్మి ఈ విధంగా బాప్తిసం తీసుకున్నారంట. ఇది ఆ ప్రదేశం అన్నమాట. ఇదే స్థలంలో నీళ్లు పైకి విసిరినప్పుడు ఆ నీళ్లు అక్కడే కింద పడిపోకుండా మనకి పైననే అంటే ఆగిపోయినట్టుగా చెప్తారు చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం. చేపలు ఉన్నాయి ఆ కింద అన్నీ కూడా చేపలు తిరుగుతున్నాయండి. పొలంలో చేపలు అయితే చాలా బాగున్నాయి. ఓకేనా, ఇది చర్చ్ అండి. మళ్ళీ మేము చర్చికి రావడం జరిగింది, సాయంత్రం అయిపోయింది ఆల్మోస్ట్గా. చర్చిలో లోపలి భాగం మేము బయటకు వచ్చేసరికి రాత్రి అయిపోయింది. తిరిగి ప్రయాణం సిద్ధమయ్యాము త్రిశూర్కి.
సో అన్వాంటెడ్ షెడ్యూల్ ఇది, అంటే ఎగ్జాక్ట్లీ మేము అనుకోకుండా వెళ్ళడం జరిగింది, అందుకే ఇక్కడ స్టే చేయలేకపోయాము. అదే రాత్రి బయటకు వచ్చేసి బస్ ద్వారా మళ్ళీ త్రిశూర్కి వెళ్ళి త్రిశూర్లోనే మేము స్టే చేయడం జరిగింది. సో ఇదంతా కూడా క్రిస్టమస్ సెలబ్రేషన్ డెకరేషన్స్ అండి. సో కేరళలో ఇది చూడండి, ఇక్కడ కేరళలో అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు ఎంత బాగుంటుంది అంటే సెలబ్రేషన్స్ చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇండియా మొత్తం కేరళలో చాలా గ్రాండ్గా క్రిస్టమస్ సెలబ్రేషన్ చేస్తారు, మాత్రం అర్థమైందండి. ఎందుకంటే మరి క్రిస్టమస్ వీక్లోనే వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా ఒక డెకరేషన్ చేశారు పిల్లలు అక్కడ. అసలు ఎంత బాగుంది అంటే కూడా ముచ్చటగా ఉందండి, వండర్ఫుల్గా, అమేజింగ్. అసలు మేము నమ్మలేకపోయాము, చాలా బాగా చేశారు పిల్లలు అయితే. లోపలి భాగం ఇది చర్చ్. సో ఈవినింగ్ నైట్ టైం అండి, ఈ గోపురము. ఇక మేము బయటకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాము, అంటే త్రిశూర్కి మేము తిరిగి వెళ్ళడానికి. వచ్చింది 4:35 అయింది. సో నియర్లీ 8:30, 9:30 వరకు అయిపోయామండి. ఎందుకంటే నైట్ 12 o'clockకి క్లియర్ అని చెప్పారు. సో అప్పటిదాకా ఉండామనుకుంటే నైట్ మళ్ళీ ఉండడానికి మరి ఇబ్బంది అవుతుందేమో స్టేయింగ్ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. సో లైటింగ్స్తో మంచి డెకరేషన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పలయూర్ చర్చ్ అండి. పలయూర్ మనకు త్రిశూర్కి కాలికట్కి మధ్యలో ఉంటుంది. సో త్రిశూర్ నుంచి అయినా వెళ్ళొచ్చు, కాలికట్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదు ట్రైన్కి వెళ్ళాలి అంటే డైరెక్ట్ గురువాయూర్ ట్రైన్ స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా అండి. సో ఎప్పుడైనా వెళ్తే మీరు తప్పకుండా చూడండి, మీ యొక్క మెమరీస్ షేర్ చేసుకోండి. ఇది క్రీస్తు ద్వారా మరి తిరిగినటువంటి శిష్యుడైనటువంటి తోమా గారు మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చి పలయూరులో మొట్టమొదటి సంఘాన్ని, చర్చిని పలయూరులో స్థాపించడం జరిగింది. అందుకే దీన్ని పలయూరు చర్చ్ అంటాము. క్రీస్తు శకం 52 అంటే సుమారుగా 2025 సంవత్సరాల క్రితం ఇక్కడ తోమగారు వచ్చి సంఘాన్ని, చర్చిని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మంచి మెమొరీ, చూడండి. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. బయటకు వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఎక్కడైతే ఎంట్రీ అయ్యామో మళ్ళీ అక్కడికి రావడం జరిగింది. మెయిన్ ఎంట్రెన్స్ అండి, సెయింట్ థామస్ మేజర్ ఆర్కియాలజీ షెరైన్ అని చెప్పి పెట్టడం జరిగింది. సెయింట్ థామస్ మేజర్